ఇక కింద ఒక బొంత పైన ఒక బొంత నాకేమి చింత అనుకున్న కేసీరావు కుర్చీని గుంజుకొని పబ్లిక్ రేవంతానికి ఎందుకు అంటగట్టిరు అనేది ఇగో ఈసారు పూస కూర్చున్నాక చెప్పుకొస్తుండ్రులా ఇందా పని. ఓ వివేకన్న, కేసీరావు బొక్కబోర్లా ఎందుకు పడ్డాడటవే జర ఇప్పి చెప్పే. ఒక తుగ్లక్ ముఖ్యమంత్రి ఉండే ఆ రోజులలో మనందరూ తెలుసు. తుగ్లక్ అంటే ఏంటి? ప్రాజెక్టు ఆయన ఢిల్లీ క్యాపిటల్ ఉంటే అది తీసుకుపోయి దౌలతాబాద్ లో పెట్టాడు. అట్లనే కేసీఆర్ కూడా మంచిగా తుమ్మిడి అడ్డాలో ప్రాజెక్ట్ ఉంటే తీసుకెళ్లి అక్కడ మేడిగడ్డల కింద గ్రావిటీ నుంచి వచ్చే ప్రాజెక్ట్ ని తీసుకెళ్లి అక్కడ కింద కట్టి ప్రజలకు అన్యాయం చేస్తాడు. అంటే ఇప్పుడు మళ్ళా ఇది తిరిగి తుమ్మిడి అడ్డ పోలేదు. తుగ్లక్ ఎట్లయితే నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ కాళేశ్వరం ఎంక్వైరీకి కూడా కేంద్రంకి వెళ్ళి అధికారులు వచ్చినడగానే ఏం చెప్పిరే మరి వాళ్ళు? అరే మాకు 3 TMCకి మేము అనుమతి ఇవ్వలేదు అంటే ఇక్కడ కూడా మళ్ళా కమిషన్లు దోచుకోనికి కాంట్రాక్టర్లను ధనికులు చేయడానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టడం. బరకొండ ఇదా అసలు కథ. మరి నిన్న కేటీ రాములన్న చలో మేడిగడ్డకు పోయి అందచందాలను ఆలకించి కూడా వచ్చినడగానే మళ్ళా కూడా ఆయన సిగ్గుపడే అవసరం ఉన్నది. అరే మా నాన్న ప్రజల పైసలు దుర్వినియోగం ఎట్లా చేసిండా? ఇన్ని క్రాక్స్ వస్తున్నాయి ఈ ప్రాజెక్ట్ వయబిలిటీ లేదు. మా చెన్నూరు నియోజకవర్గము మంచిర్యాలు మంత్రి ఈ నియోజకవర్గాలలో 1,00,000 ఎకరాలు ఈ బ్యాక్ వాటర్స్ తో వచ్చి మునిగిపోయినప్పుడు ప్రజలందరూ కూడా అక్కడ రైతులందరూ కూడా వాళ్ళు మొత్తుకుంటున్నారు. అరే మేము పంట వేసిన పంట మునిగిపోతుంది, మాకు నష్టపరిహారం ఇవ్వాలంటే అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా పోయి రైతులను కలవలేదు. మరి ఇప్పుడు రాంగపోంగా చేసిన ఉద్దారకానికి తండ్రి కొడుకులను ఏం చేయమంటున్నావే అన్న? కేసీఆర్ కేటీఆర్ వాళ్ళిద్దరు కూడా వాళ్ళే అనుకోవాలి. మేము ప్రజల పైసలను మా కమిషన్ల కోసము మేము తప్పు చేసినామని చెప్పి తెలంగాణ ప్రజలందరికీ కూడా క్షమాపణ కోరాలి. ఎందుకే గంత మాట మాట్లాడుతున్నావు వివేకన్న? ప్రజల పైసలు పాపము ఈ 1,00,000 కోట్ల రూపాయలతోని అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేది. వాళ్ళందరికీ కూడా దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, అది కూడా ఇవ్వచ్చు. కానీ కేవలం కమిషన్ల కోసము ఈ ప్రాజెక్ట్ ఇట్లా చేయడము. ఈ రోజు నేను చెన్నూరు భీమారం మండలంలో తిరిగినప్పుడు ప్రజలందరూ కూడా వచ్చి ఏడుస్తున్నారు. సార్ మాకు మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు, మాకు బోర్వెల్ కావాలి, మాకు ఇంటింటికి నల్ల అన్నారు, ఇక్కడ పైప్లే లేవని చెప్పి చాలా మంది నన్ను ప్రశ్నించడం జరిగింది. అంటే కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు కాళేశ్వరం కుంభకోణం ఒకటి ఉంటే మిషన్ భగీరథ కుంభకోణం ఇంకోటి, ధరణి పోర్టల్ కుంభకోణం. టిఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా మీరు ఏ స్కామ్ తీసుకున్నా కానీ మొదటి నుంచి కేవలం ప్రజల వ్యతిరేకంగా ప్రజల సొమ్ముని ఎట్లా దోసుకోవాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. ఇంకా ఇంతే కాదుల్లో మిషన్ కాకతీయ కమిషన్ల కాకతీయ అయ్యిందట. మిషన్ భగీరథ 50,000 కోట్లు మింగిరట. ఇక ధరణి పోర్టల్లో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో నీ దండం పెట్టి భూముల పేరు మీద 8 లక్షల కోట్లు మింగిందట. ఇక కాళేశ్వరంలో కథ చెప్పుకొస్తారు కదా కాంగ్రెస్ వాళ్ళు 1,00,000 కోట్లు మింగిరని. ఇక ఈ రకంగా కార్పొరేట్ వాళ్ళ ఉద్దారకం ఉందని అగ్గి మీద గుగ్గిరం అవుతుర్రులా కాంగ్రెస్ వాళ్ళు. చూడాలా మరి ఈ పంచాయతీ రాంగ ఏడికి పోతుందో ఎందాక పోతుందో ఈ నీళ్ళ పంచాయతీ.